హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభు సజీవుడని పునరుద్ధానుడని ప్రతి ఆదివారం గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు ఈస్టర్. ఆ మాట బైబిల్లో లేదు, మనం దాన్ని ఆచరించకూడదు అని కొందరు అంటున్నారు. మాటలు, పదాలు, పేర్లు మనకు అక్కర్లేదండి. ప్రభు మనకు కావాలి. మన ప్రభు సజీవుడు అని నమ్ముతున్నారు లేదా? తలవంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. జీవించుచున్నావు నాయన, నీవు సజీవమైన దేవుడివయ్యా. మరణమును జయించిన వాడివని నమ్ముచున్నావు నాయన. మృతులలో నుండి లేచిన నీవు మమ్మల్ని కూడా మృతులలో నుండి లేపాలని, సజీవుల దేశములో నీతో పాటు సదాకాలం ఉండడానికి మా కొరకు నీవు చేసిన ప్రాణత్యాగాన్ని బట్టి, మరణాన్ని జయించి మృత్యుంజయుడవైన నీ విమోచన కార్యమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పునరుద్ధానుడు యేసు. హల్లెలూయా. ఆదివారం ఉదయమనే కొందరు స్త్రీలు సమాధి వద్దకు యూదుల సాంప్రదాయ ప్రకారం 3వ దినాన సుగంధ ద్రవ్యాలు రాయటం కొరకు వారు సిద్ధపరచుకున్న సుగంధ ద్రవ్యాలు తీసుకొని తెల్లవారుజామునే ఇంకా చీకటిగా ఉండగానే వారు వెళుతూ ఆ పెద్ద రాయి అడ్డుంది కదా, దాన్ని మన కొరకు ఎవరు దొర్లిస్తారు అని మాట్లాడుకుంటూ సమాధికి దగ్గరికి వెళ్ళేటప్పటికి వారికి ఆశ్చర్యం కలిగింది. అక్కడ సమాధి రాయి దొర్లించబడి ఉంది. కావలి వారు మూర్ఛిల్లి ఉన్నారు. వారికి ఏమీ అర్థం కాలేదు. భయాందోళనతో తలలు వంచుకొని ఉండగా ఆ సమాధిలో నుండి వచ్చిన ఒక గొప్ప ప్రకాశములో కొందరు మనుషుల వలె ఉన్న దూతలు ఏమన్నారు చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. వారు భయపడి ముఖములను నిలబోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వానిని మీరేలా మృతులలో వెతుకుచున్నారు? కొందరండి ఆచారంగా సమాధుల పండగని ఈస్టర్ రోజు సమాధుల దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించి సున్నాలు కొట్టి ఏంటో గుర్తు చేసుకుంటారు. కానీ సమాధులలో మృతులు ఉంటారండి. సజీవులైన వారు దేవుని రాజ్య వారసులుగా ఉంటారు. మన్నైనది వెనుగడ్డ మళ్ళీ మంటికి చేరుడు కానీ ఆత్మదాన్ని దయచేసిన దేవుని ఎత్తుకు వెళుతుంది. యేసు ప్రభు సజీవుడు. మనం మృతతుల్యమైన శరీరాలు కలిగిన వారివి. మన శరీరాలు కుళ్ళిపోతున్నాయి, కృషించిపోతున్నాయి. కానీ పరిశుద్ధిని శరీరము కుళ్ళు పట్టదు. ఆయన మృత్యువును జయించి మరణమును జయించి తిరిగి లేచి ఉన్నాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు మరెవరూ చరిత్రలో లేరండి. కథలు ఉన్నాయేమో. ఒకవేళ యేసు ప్రభు తిరిగి లేపిన లాజరు వంటి, యాయూరు కుమార్తె వంటి, నాయానాను అనే ఊరిలో ఉన్న విధవరాలు కుమారుడు వంటి వారు మరలా మరణించారు. కానీ వారు సజీవులుగా నిరంతరము లేరు. కానీ యేసు ఇక మరణము ఆయనకి లేదు. మరణము యొక్క బలమును ఆయన విరగొట్టినవాడు. యేసు ప్రభు సజీవుడు. అక్కడ దూతలు చెప్పారు 7వ వచనం, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోండి వారితో చెప్పాను. అవునండి, యేసు ప్రభు సిలువ మరణ పునరుద్ధానాలు తదాస్తంగా జరగలేదు. కానీ అవి దేవుని యొక్క ప్రణాళికలో జరిగినవి, ప్రవచనాల నెరవేర్పుగా జరిగినది. కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే, నాకేబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడను. హల్లెలూయా. మన పాపముల కొరకు మృతి పొందాడు.
మనందరం సహజ మరణాలు పొందుతాం. మన పాపముల నిమిత్తమై పాపం వల్ల వచ్చు జీతమైన మరణాన్ని స్నేహిస్తాం. కానీ ప్రభు మరణము లేనివాడు, ఆల్ఫయు నేనే, ఒమేగయు నేనే అన్నవాడు, ఆదియు నేనే, అంతము నేను అనేవాడు. మృతుడనైతిని గాని జీవించుచున్నానని చెప్పిన ప్రభువుకి మరణము లేదు. కానీ మన మరణాన్ని, మన పాపముల కొరకు మన మరణ శిక్షను భరించాడు. అలాగే మృత్యుంజయుడై లేచి మనలను మరణము నుండి విమోచించుటకు, నిత్య జీవం ఇవ్వుటకు శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఆయన లేచి ఉన్నాడు అనడానికి అనేక రుజువులు బైబిల్లో చూస్తున్నాం. ఆయన లేచిన తరువాత కేఫాకు కనపడ్డాడు. అక్కడే చూడండి, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడను. 5వ వచనంలో ఆయన కేఫాకును, తర్వాత 12 మంది శిష్యులకును, పిమ్మట 500 మంది కంటే ఎక్కువ ఉన్న సహోదరులకును ఒకే సమయంలో కనబడెను. తర్వాత యాకోబుకును, తర్వాత అపోస్తలందరికీ, అందరికీ కడపటి అకాలమందు పుట్టినట్లుండిన నాకును కనబడ్డాడని పరిశుద్ధుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు సజీవుడు అనడానికి ఉనికి రుజువు ఈరోజు పాపులమైన మనం ఇంకా సజీవులుగా ఉండటమే. పాపులమైన మనం పరిశుద్ధులుగా తీర్చబడి ఆయన సాక్షులుగా జీవించటమే. క్రీస్తు మృతి నుండి తిరిగి లేపబడిన యెడల మేము ప్రకటించే సువార్త వ్యర్థమన్నాడు పౌలు. యేసుక్రీస్తును గురించిన సువార్త రోగులను స్వస్థపరచడం, లోక సంబంధమైన భూ సంబంధమైన కొదువులు కొరతలు తీర్చడం కాదు, కానీ పాపముల చేతను అపరాధముల చేతను మృతులైన వారిని నూతన సృష్టిగా మార్చి పరలోక రాజ్య వారసులుగా చేయటం. క్రీస్తు సువార్త యొక్క ప్రాముఖ్యత ఆయన మరణ పునరుద్ధానములే. యేసు ప్రభువు సజీవుడు. ఆయన అనేక విధములుగా అనేకులకు ఆ రోజు కనబడ్డాడు. శిష్యులందరూ ఆదివారం సాయంత్రం ఇంకా తలుపులు వేసుకొని గదిలో కూర్చొని ఉంటే తలుపులు మూయబడి ఉండగానే ఆయన లోపలికి వెళ్ళి, మీకు సమాధానము కలుగునుగాక. వారికి సమాధానం లేదు. వారు భయముతో ఉన్నారు. మేము నమ్మిన ప్రభు మమ్మల్ని విడిచిపెట్టి పోయాడే, మా గతి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, మేము అన్నీ విడిచి ప్రభువుని వెంబడించామే అనే దిగులుతో ఉంటే, నా సమాధానం మీకు ఇచ్చి వెళుతున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు అన్న మాటలు మరిచారు. మరల పునరుద్ధానుడైన తర్వాత సమాధానము మీకు కలుగునుగాక వారి మీద ఊది, మీరు పరిశుద్ధాత్మను పొందుడి, ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను, మిమ్మల్ని అనాథలుగా విడవను అన్న ప్రభు మన పాపముల కొరకు మరణించి మృతుడై సజీవుడై మరణమును జయించి లేచి పరలోక రాజ్యమునకు చేరి అక్కడ తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేయుచుండటమే కాకుండా మనల్ని ఆదరించడానికి, మనల్ని సర్వ సత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడను. ఆ తరువాత పరిశుద్ధాత్మ అను వరమును వారు పొందుతారు. ఈరోజు ప్రభు పునరుద్ధారుడు, మరణమును జయించిన వాడిని నమ్మిన ప్రతి ఒక్కరు మన పాత గత జీవితముల నుండి మనం విడిపించబడి నూతన జీవితాన్ని క్రీస్తు రాజ్య వారసులుగా జీవించగలుగుతాం. ఎస్, పాత నిబంధనలో ఉన్న భక్తుడైన యోబు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అని విశ్వాసం ద్వారా చెప్పాడు. నా విమోచకుడైన క్రీస్తు నా సజీవుడు, నా విమోచకుడు, నా రక్షకుడు సజీవుడు. నా శరీరం ఇలా చీకిపోయిన తర్వాత కూడా నేను మరలా నా ప్రభువుని నా కన్నులారా చూస్తాను, ఆయన తిరిగి భూమి మీదకు వచ్చునని నేను నమ్ముతున్నాను అన్న మాటలు ఈనాడు ఇంత సత్యమును వింటున్న మనం గ్రహించాలి. ఆనాడు శిష్యులు ఆ విషయాన్ని గుర్తించక భయపడ్డారు, కానీ విశ్వసించినప్పుడు అద్భుతమైన సాక్షులుగా
వారందరూ హతసాక్షులు అవ్వటం అనేది బైబిల్లో మనం గమనిస్తున్నాం. యేసు సజీవుడు అంటే నువ్వు పిలిస్తే పలికేవాడు, నువ్వు ప్రార్థిస్తే వినేవాడు, నువ్వు అడిగితే ఇచ్చేవాడు. ఆయన తన శిష్యుల్ని ఒలీవ తోటలోని తీసుకుని వెళ్ళి, సర్వాధికారము నాకు ఇవ్వబడింది, మీరు వెళ్ళండి, నేను మీతో పాటు ఉంటాను, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. దెయ్యములు వెళ్ళగొట్టుటకు, రోగులను స్వస్థపరచుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అందుకే ఈ రోజున సజీవుడైన క్రీస్తు నామములో శక్తి ఉన్నది. నిర్దోషము నిష్కలంకమైన ఆయన చిందించిన రక్తము ద్వారా పాపక్షమాపణ ఉన్నది. ఒకేసారి మానవులందరి దోషముల కొరకు బలిగా ప్రాణమిచ్చిన ప్రభువు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న సకల జనులకు విమోచనను కలుగజేయవాడిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం విశ్వసించిన రోజు మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం. ఆయన పరలోకపు సింహాసనాన్ని వదిలి తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించినందున ఆయన పైన ఆకాశమందే కానీ భూమి మీదే కానీ భూమి క్రిందే కానీ ఉన్న ప్రతి వాని మోకాలు యేసునామములో వంగినట్లను, ప్రతి నాలుక ప్రభువే యేసు ప్రభు అని ఒప్పుకొనట్లుగాను ఆయన్ను హెచ్చించి ఉన్నాడు. మరి ఏ నామమును రక్షణ కలగదు? యేసు నామములో పాప క్షమాపణ, నిత్య నరకము నుండి విడుదల, పరలోక రాజ్య ప్రవేశం కలుగుతుంది. యేసు ప్రభు నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు, మరణించినను తిరిగి లేచును అని చెప్పిన మాట మనం నమ్మితే ఈ లోకంలో మనందరం విశ్వాసులైన మంచైన చెడ్డైన ప్రతి ఒక్కరూ మరణించవలసింది. కానీ క్రీస్తునందు విశ్వసించిన వారు, క్రీస్తును విశ్వసించిన వారు మరణములో నుండి తిరిగి లేపబడతారు. మేఘారూఢుడై ఆయన రాబోతున్నాడు. సమాధులు తెరవబడతాయి, మృతులైన వారు లేతురు. సజీవులమైన మనం మహిమ శరీరమును పొంది ఆకాశమునకు ఎత్తబడతాం. మనమందరము సదాకాలము క్రీస్తుతో ఆ పరలోక రాజ్యములో నిరంతరము ఆకలి దప్పుకలు లేని, కన్నీటు లేని, వ్యాధి లేని, మరణము లేని ఆ శాశ్వత రాజ్యములో మనం యుగయుగములు తరతరములు జీవించబోతున్నాం. ఇదంతా వేదాంతం కాదండి, ఇది యథార్థం. దేవుడు తన ఆకారంలో తన స్వరూపంలో మనల్ని చేసుకున్నది మనతో సహవాసం చేయడానికి, మనం ఆయనతో ఉండడానికి. ఆది మానవులైన ఆదాము అవ్వలు దేవుని మాట వెనక అపవాదికి చోటిచ్చి దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకొని దేవునికి దూరస్తులైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ మరణ శాసనాన్ని కొట్టివేయట కొరకు, మరణము ద్వారా రద్దు చేయట కొరకు ఈ లోకానికి వచ్చి యాగమై ఆయన మరణమును జయించి తిరిగి లేచి ఉన్నాడు. యేసు సజీవుడు, నా దేవుడు సజీవుడు. ఈ రోజున చాలామంది ఈ విషయాన్ని ఇంకా నమ్మటం లేదు. యెరూషలేములో ఇప్పటికీ ఖాళీ సమాధి ఉంది. యేసు ప్రభువే సజీవుడి కాకపోతే మానవుల జీవితాల్లో మార్పు ఎలా కలుగుతుంది? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నూతన జీవితాన్ని ఎలా కలిగి ఉండగలుగుతున్నారు? పాపులు పరిశుద్ధులుగా మారడానికి, దోషులు నిర్దోషులుగా తీర్చబడడానికి, జీవితంలో గొప్ప విడుదలను పొంది సంతోష సమాధానాలతో వర్ధిల్లుటకు పాపపు ముళ్ళును ఆయన విరిచివేశాడు కనుక మనం ప్రభువునందే విశ్వాసముతో జీవిస్తూ ఉన్నాం. పౌలు వలె నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, అది పరలోకం అని చెప్పగలిగితే ధన్యులం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, పునరుద్ధానుడైన నిన్ను, సజీవుడైన నిన్ను అందరితో పాటు సమముగా ఎంచక, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడవని, పైనుండి వచ్చిన వాడవని, మా పాపముల కొరకు యాగమై ప్రాయశ్చిత్త బలిగా సెలువులో మరణించి తిరిగి లేచిన వాడివని నమ్ముచున్నామయ్యా. అతి త్వరలో నీవు రారాజుగా రాబోతున్నావని,
నీ రాజ్య వారసులుగా మేమున్నట్లు నీ అందు విశ్వాసం ఉంచినప్పుడు మా పేర్లు జీవగ్రంథములో రాయబడుచున్నవని నమ్ముటకు, ఇంకా ఈ గొప్ప దేవుని నామాన్ని ఎరగని వారికి ఈ ప్రేమ సువార్తను ప్రకటించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. నా దేవుడు సజీవుడని మేము దిగులు చింత వదిలిపెట్టి, భయమును భీతిని పక్కన పెట్టి, ధైర్యముతో దేవుని కృపాసనం దగ్గరికి సమయోచితమైన సహాయము కొరకు యేసు నామములో వెళ్ళుటకు ప్రార్థించుకొని, ప్రతి అవసరత తీర్చబడినట్లు ప్రభు సాక్షులుగా బ్రతుకున్నట్లు పరిశుద్ధాత్మ శక్తిని మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మందిరాలకు వెళ్ళండి. వాళ్ళ ఈస్టర్ రోజు పునరుద్ధాన దినమున ప్రభువుని వెళ్ళి ఆరాధించండి. వ్యక్తిగతంగా ప్రభునందు ఆనందించి ఆయన నామాన్ని స్తుతించి ప్రార్థించండి. ప్రభుత్వమైతే కల్వరి చర్చిలో జరిగే ఐశ్వర్య మహల్లో వాళ్ళ ప్రత్యేకమైన పునరుద్ధానపు ఆరాధన ఉంది. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, రాగలిగిన వారు రండి, రాలేని వారికి లైవ్ ఇస్తాం, మీరు కూడా వీక్షించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.